నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. విశుద్ధి మార్గంలో మనము అరూప సప్తకాన్ని గురించి చెప్పుకుంటూ ఉన్నామంటే అరూప సప్తకాలను సప్తకాలపై ఈ త్రిలక్షణాలని ఆరోపించి తెలుసుకోవటం. ఏది ఇవన్నీ కూడా అనిత్యము, దుఃఖ, అనాత్మ అని తెలుసుకోవటం. అందులో నిన్న మనము విపశ్యన చేయగలుగుతాను అని ఇలా విపశ్యనలో ఆనందాన్ని పొందటము, తృష్ణ తొలగిపోవటం అనబడదు. కానీ సంస్కారమే సంస్కారాలను విపశ్యన చేస్తుంది. విపశ్యన నేను చేయటం లేదు, సంస్కారాలే సంస్కారాలను విపశ్యన చేస్తున్నాయి. పరిమితం చేస్తుంది, నిశ్చయిస్తుంది, చేస్తుంది, గ్రహిస్తుంది అని గ్రహించటం తృష్ణ తొలగిపోవటం అనబడుతుంది. ఒకవేళ సంస్కారాలు ఆత్మ అయినట్లయితే దానిని ఆత్మగా గ్రహించటం సరి అయినదే అయ్యేది. కానీ అది అనాత్మ అయినప్పటికీ ఆత్మగా గ్రహించబడుతుంది. అందుకని అది అవశవర్తి అర్థంలో అనాత్మ, ఉండి లేకుండా పోవటం అనే అర్థంలో అనిత్యంగా, ఉత్పాద వ్యయాలతో అంటే ఉత్పత్తి నాశనంతో పీడింపబడటం వలన దుఃఖంగా ఉంది అని చూడటమే దృష్టి ఉచ్ఛేదము అనబడుతుంది. అంటే దృష్టి అంటే ఏమిటి? దృష్టి ఇక్కడ అంటే సంస్కారాలు అనాత్మ అయినా అవి ఆత్మ అనుకోవటం, తర్వాత అనిత్యంగా ఉన్నా నిత్యంగా ఉంటాయి అనుకోవటం, తర్వాత దుఃఖంగా ఉన్నా సుఖంగా ఉంది అనుకోవటం. ఇది దృష్టి దోషం అన్నమాట. అటువంటి దృష్టి ఉచ్ఛేదం అవుతుంది ఈ విధంగా చూస్తే. ఇవి అనిత్యము, దుఃఖ, అనాత్మ అని చూసినప్పుడు దృష్టి ఉచ్ఛేదం అంటే మిథ్యా దృష్టి తొలగిపోద్ది అని. ఒకవేళ సంస్కారాలు నిత్యమైనట్లయితే వాటిని నిత్యంగా గ్రహించటము సరి అయినదే అయ్యేది. కానీ అవి అనిత్యమైనప్పటికీ నిత్యంగా గ్రహించబడుతున్నాయి. అందువలన అవి అభావ అర్థంలో అనిత్యంగా, ఉత్పాద వ్యయ పీడన అర్థంలో దుఃఖంగా, అవశవర్తి అర్థంలో అనాత్మగా ఉన్నాయి. ఇలా చూడటమే మానసముచ్ఛేదము. ఇంతకుముందు మనం చెప్పుకునేది దృష్టి ఉచ్ఛేదం, ఇదేమో మానసముచ్ఛేదం. సంస్కారాలు అయినట్లయితే వాటిని నిత్యంగా గ్రహించటము సరిగ్గా ఉండేది. కానీ అవి అనిత్యమైనప్పటికీ నిత్యంగా గ్రహించబడుతున్నాయి. అందువలన అవి అభావ అర్థంలో అనిత్యంగా, అభావం అంటే లేనివి అని, ఉత్పాద వ్యయ పీడన అర్థంలో దుఃఖంగా అంటే పుట్టటము, నశించటము, పీడించటం అనే అర్థంలో దుఃఖంగా, మన వశంలో లేనివి అనే అర్థంలో అనాత్మగా ఉన్నాయి. ఇలా చూడటమే మానసముచ్ఛేదం. ఒకవేళ సంస్కారాలు సుఖమైనట్లయితే వాటిని సుఖరూపంగా గ్రహించటం సరి అయినదే అయ్యేది. కానీ దుఃఖమైనప్పటికీ సుఖంగా గ్రహింపబడుతున్నాయి. అందువలన అవి ఉత్పాద వ్యయాల ద్వారా పీడింపబడటం అనే అర్థంలో దుఃఖంగాను, ఉత్పాద వ్యయాలు అంటే ఉత్పత్తి నాశనం అనే అర్థంలో దుఃఖంగాను, ఉండి లేకపోవటం వలన అనిత్యంగాను, అవశవర్తి కావటం వలన అనాత్మగాను ఉన్నాయి. ఇలా చూడటము తృష్ణ తొలగిపోవటము అనబడుతుంది. ఈ విధంగా సంస్కారాలను అనాత్మగా చూడటము దృష్టి ఉచ్ఛేదము, అనిత్యంగా చూడటము మాన ఉచ్ఛేదము, దుఃఖంగా చూడటమే తృష్ణ తొలగిపోవటం.
ఇలా ఈ విపశ్యన తమ తమ స్థానంలోనే ఉంటుంది. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క స్థానంలో ఉంటుంది అని. అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఒక్కొక్కటి దృష్టి ఉచ్ఛేదము, ఇంకొకటి మానసముచ్ఛేదము, ఇంకొకటి తృష్ణ తొలగిపోవటం అని. ఈ ప్రకారంగా యోగి అరూప సప్తకాన్ని అనుసరించి 3 లక్షణాలను ఆరోపించి సంస్కారాలపై విచారణ చేస్తాడు. అక్కడి వరకు చేరిన ఈ యోగి సాధకునికి రూపకర్మస్థానము, అరూపకర్మస్థానం కూడా అభ్యాసం అవుతాయి. 18 మహావిపశ్యనలు. రూప అరూప కర్మస్థానాలను ఈ విధంగా అభ్యాసం చేసిన వాడు ఇక ముందు భంగానుపశ్యన మొదలుకొని ప్రహాణ పరిజ్ఞానం వరకు అన్ని రకాలుగా పొందవలసిన 18 మహావిపశ్యనల ఒక భాగాన్ని గురించిన గంభీర జ్ఞానం ఇక్కడ తెలుపబడింది. అతడు ఆ పొందబడిన గంభీర జ్ఞానానికి వ్యతిరేకమైన ధర్మాలను వదిలిపెడతాడు. ప్రహాణ పరిజ్ఞానం అంటే తొలగిపోయే విషయంలో తొలగిపోవడానికి సంబంధించిన జ్ఞానం అని. భంగానుపశ్యన అంటే భంగాన్ని చూడటం, ఉత్పత్తి స్థితి భంగం అని చెప్పుకున్నాం కదా ముందు. అనిత్యానుపశ్యన మొదలైన వాటిలో గల ప్రజ్ఞయే 18 మహావిపశ్యనలు అనబడతాయి. అనిత్యానుపశ్యన మొదలైన వాటిని చూసేటువంటి ప్రజ్ఞనే 18 మహావిపశ్యనలు అనబడతాయి. వాటిలో అనిత్యానుపశ్యనను అభ్యసించేవాడు నిత్య సంజ్ఞను వదులుతాడు. అనిత్యము అంటే అశాశ్వతం. దాన్ని అభ్యాసం చేసేవాడు ఆత్మశాశ్వతము, లోకం శాశ్వతము ఇటువంటి సంజ్ఞను వదిలిపెడతాడు. దుఃఖానుపశ్యనను అభ్యసించేవాడు సుఖ సంజ్ఞను వదులుతాడు. వీటి వల్ల దుఃఖం ఉన్నది అని చూసేవాడు, నిరంతరం దాన్ని అభ్యాసం చేసేవాడు సుఖమున్నది అని దాన్ని వదిలిపెడతాడు. నిర్వేదానుపశ్యనను అభ్యసించేవాడు తృష్ణను అంటే నంది వదిలిపెడతాడు. నిర్వేదం అంటే ఏమిటి? వెనుదిరగటం, విముఖత, వైముఖ్యం, ఇంద్రియ సుఖాల నుంచి వెనుదిరగటం అట్లాంటిది. దాన్ని అభ్యసించేవాడు ఇంద్రియ సుఖాల్లో ఆనందించటాన్ని, ఆ తృష్ణను వదిలిపెడతాడు. విరాగానుపశ్యనను అభ్యసించేవాడు రాగాన్ని వదిలిపెడతాడు. నిరోధానుపశ్యనను అభ్యసించేవాడు సముదయాన్ని వదిలిపెడతాడు. నిరోధానుపశ్యనను అభ్యసించేవాడు సముదయాన్ని వదిలిపెడతాడు. అంటే ఇక పుట్టుక లేదు అని గుర్తిస్తాడు. నిరోధం పొందిన తర్వాత ఇంకా మళ్ళీ పుట్టదు అనే విషయాన్ని. పరిత్యాగానుపశ్యనను అభ్యసించేవాడు తీసుకోవటాన్ని వదిలిపెడతాడు. అంటే త్యాగాన్ని అభ్యాసం చేసేవాడు గ్రహించటాన్ని వదిలిపెడతాడు. క్షయానుపశ్యనను అభ్యసించేవాడు ఘనత్వాన్ని వదులుతాడు. క్షయము అంటే తరిగిపోవటం, ఘనము అంటే అది ఉన్నది ఉన్నట్టుగానే ఉంటుంది అనుకోవటం. దీన్ని పరిశీలించేవాడు ఆ భావనను వదిలిపెడతాడు, ఘనత్వాన్ని. వ్యయానుపశ్యనను అభ్యసించేవాడు రాశీకరణాన్ని వదులుతాడు. ఇది అంతా నాశనమయ్యేది అని తెలుసుకునేవాడు ఇది రాశీకరణం అవుతుంది అనేదాన్ని వదిలిపెడతాడు, ఆ దృష్టిని వదిలిపెడతాడు. అంటే రాశీకరణాన్ని వదులుతాడు అంటే జమ చేసుకోవటాన్ని వదులుతాడు అని. అంతా నశించేదే కదా అని తెలిసినవాడు కూడబెట్టుకోవటాన్ని మానేస్తాడు. విపరిణామ అనుపశ్యనను అభ్యసించేవాడు ధ్రువ సంజ్ఞను వదులుతాడు. ధ్రువ సంజ్ఞ అంటే ఇది ఇట్లాగే మార్పు లేకుండా ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది అనుకోవటం ధ్రువ సంజ్ఞ. మార్పును తెలుసుకునేవాడు ఇది లోకము ధ్రువము లేకపోతే ఆత్మ ధ్రువము ఇటువంటి దృష్టిని ఏం చేస్తాడు? వదిలిపెడతాడు.
అనిమిత్తానుపశ్యనను అభ్యసించేవాడు నిమిత్తాన్ని వదిలిపెడతాడు. అప్రణిహితానుపశ్యనను అంటే కామన కోరిక లేకపోవటాన్ని అభ్యసించేవాడు ప్రణిధి లేదా అంటే కోరిక సంకల్పం దాన్ని వదిలిపెడతాడు. ప్రణిధి అంటే ఒక పుణ్యం చేసి ఈ పుణ్య కారణంగా నాకు ఫలానా సుఖం లభించుగాక అని కోరుకోవటం. శూన్యతానుపశ్యనను అభ్యసించేవాడు తప్పుడు జ్ఞానాన్ని వదులుతాడు. అంటే ఉన్నదంతా శూన్యమే అని తెలుసుకుంటాడు. ఉన్నది అని అనుకోవటమే తప్పుడు జ్ఞానం. అక్కడ ఉన్నత ప్రజ్ఞకు సంబంధించిన ధర్మ విపశ్యనను అభ్యసించేవాడు సారగ్రహణ అభినివేశాన్ని వదులుతాడు. సారగ్రహణ అంటే ఈ లోకము సారమున్నది, ఈ లోకంలో ఇది అనుభవించదగింది అనే దృష్టిని వదిలిపెడతాడు. ఉన్నదానిని ఉన్నట్లుగా చూడటాన్ని అభ్యసించేవాడు నేను ఉంటినా లేదా మొదలైన మోహ రూపంలో గల పట్టును వదిలిపెడతాడు. ప్రమాద అనుపశ్యనను అభ్యసించేవాడు ఆలయంలో పట్టుదలను వదులుతాడు. ప్రమాదము అంటే ఏమిటి? ప్రమాదము అంటే పొరపాటు కదా. ప్రమాదాన్ని చూసేటువంటి వాడు ఆలయంలో పట్టుదలను వదులుతాడు. ఇది ఆధారం. అంటే ఇక్కడ జారిపోవటము పడిపోవటము ఉన్నది, ఈ ప్రమాదము దీని యందు ఉన్నది అనుకున్నవాడు దాన్నే ఆధారంగా చేసుకోడు. ఈ లోకము ఈ సుఖాలు దీంట్లో ప్రమాదం ఉన్నదని గ్రహించిన వాడు దాన్నే ఆధారంగా చేసుకోడు. అట్లా చేసుకునే పట్టుదలను వదిలిపెడతాడు. వివేచనానుపశ్యనను అభ్యసించేవాడు అప్రతిసంఖ్యానాన్ని లేదా విద్యను వదిలిపెడతాడు. ప్రతిసంఖ్య అంటే ఏమిటి? జ్ఞానం. అప్రతిసంఖ్య అంటే అజ్ఞానం. పటిసంఖ్యాయోనిసో అంటే ఏమిటి? అంటే జ్ఞానంతో మూలం నుంచి విచారం చేస్తా అని. అర్థమైందా? అప్రతిసంఖ్యానము అంటే అజ్ఞానము లేదా అవిద్యను వదిలిపెడతాడు. వివేచనను అభ్యసించేవాడు. వివర్తానుపశ్యనను అంటే విడిపోవటాన్ని అభ్యసించేవాడు సంయోగంలో పట్టుదలను వదిలిపెడతాడు. బుద్ధుడేమన్నాడు? కూడునవన్నీ వీడునవే, కలిసేటివన్నీ విడిపోయే, సంయోగాలన్నీ వియోగానికే తీసుకొని పోతాయి అని తెలిసిన వాడు పట్టుదలను అంటే బంధనాన్ని వదిలిపెడతాడు. అది ఎట్లాగో నువ్వు ఎంత పట్టుకున్నా అది ఎప్పుడో ఒకప్పుడు విడిపోయేది అని తెలిసినప్పుడు ఇంకా పట్టుకోవటంలో అర్థం లేదు కదా. నేను నాది ఇది అంతా నేను నాదిలే ఉన్నది కదా సంసారం అంతా, దాన్ని వదిలిపెడతాడు. అతడు అనిత్యాది 3 లక్షణాలను అనుసరించి సంస్కారాలను చూసి ఉండటం వలన వీనిలో అంటే ఈ విపశ్యనలలో అనిత్య దుఃఖ అనాత్మల యొక్క లోతైన జ్ఞానాన్ని తెలిసిన వాడై ఉంటాడు. ఎందుకనగా ఈ అనిత్యానుపశ్యన అనిమిత్తానుపశ్యన ఈ ధర్మాలు ఏకార్థ ధర్మాలు, కేవలం అక్షరాలు లేదా శబ్దాలు మాత్రమే వేర్వేరు. అనిత్యానుపశ్యన అనిమిత్తానుపశ్యన ఇవి రెండు ఒకే అర్థాన్ని చెప్పే వేర్వేరు పదాలు. అర్థమైంది కదా. అట్లే దుఃఖానుపశ్యన అప్రణిహితానుపశ్యన అంటే కోరికలు లేకపోవటాన్ని చూడటం, ఈ 2 ధర్మాలు ఏకార్థ ధర్మాలే, మాటలే వేరువేరు. ఇంకా అనాత్మానుపశ్యన శూన్యతానుపశ్యన ఈ ధర్మాలు కూడా ఏకార్థ ధర్మాలే, మాటలే వేరువేరు. కనుక వీటి గురించి కూడా లోతైన జ్ఞానాన్ని పొంది ఉంటాడు. కానీ ఉన్నత ప్రజ్ఞాధర్మ విపశ్యన మాత్రం మొత్తం విపశ్యనగా ఉన్నది. అంటే దానిలో అన్ని విపశ్యనలు చేరి ఉన్నాయి. యథాభూత జ్ఞానదర్శనము సంశయ వితరణ విశుద్ధిలో చేరి ఉన్నది.
ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూసేవాడికి సంశయము తొలగిపోతుంది అని. అందువలన ఈ రెండు కూడా తెలిసియే ఉంటాయి. మిగిలిన విపశ్యనా జ్ఞానాలలో కొన్నింటి ప్రతివేద అంటే లోతైన జ్ఞానం కలుగుతుంది, కొన్నింటిని కలగదు. వాటి గురించి తర్వాత వర్ణించబడుతుంది. ఇప్పుడు అవి మూడు ఏమంటారు? ప్రతిపత్తి, పటివేద, ఇంకోటి ఏదో ఉన్నది. అంటే శాస్త్రజ్ఞానము, మళ్ళీ దానికి సంబంధించిన లోతైనటువంటి అనుభవ జ్ఞానము, ఇంకోటి ఏదో ఉంది. తెలిసిన అనుపశ్యనల విషయంలో మొదటనే ఈ ప్రకరణ ఆరంభంలో ఇలా చెప్పబడింది. ఈ విధంగా అభ్యసింపబడిన, అభ్యస్తమైన అంటే అలవాటైనటువంటి అని, రూప అరూప కర్మస్థానము గల యోగి సాధకుడు ముందు భంగానుపశ్యనతో మొదలుపెట్టి పరిత్యాగ పరిజ్ఞానం వరకు అన్ని విధాలా పొందడానికి తగిన 18 మహావిపశ్యనలలో నుండి ఒక భాగం యొక్క జ్ఞానాన్ని పొంది దాని విరోధి ధర్మాలను వదిలివేస్తాడు. దేనితో దేని వదులుతాడో ఇంతకుముందు చెప్పుకున్నాం. అనిత్యాన్ని చూసేవాడు నిత్య సంజ్ఞను వదిలిపెడతాడు. ఆ విధంగా ఇక్కడికి ఈరోజు చాలు.